అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగుకు విష్ణుమూర్తి అంటే చాలా భక్తి. ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజించి దండం పెట్టుకునేది. ఆ ఏనుగు గర్భవతి. ఏనుగుతో పాటు చాలా రకములైన పక్షులు, జంతువులు కూడా ఆ అడవిలో తిరుగుతూ ఉండేవి. కొందరు ఆ అడవికి వచ్చి కట్టెలు కొట్టుకొని పోయేవారు. ఏనుగు గర్భవతి కావడం వలన అది నడవలేకపోతుంది. దినదిన గండముగా మారుతుంది. అందులోనే ఎండాకాలం వచ్చింది. జంతువులకు త్రాగడానికి నీళ్లు దొరకకుండా పోయినవి. ఆ అడవిలోని జంతువులన్నీ అన్ని చోట్ల నీరు వెతకడానికి వెళ్ళినాయి. ఏనుగు కూడా అడవంతా నీళ్ల కోసం వెతుకుచుండగా అక్కడ ఒక ప్రాంతంలో ఒక చెరువు కనబడింది. ఏనుగు ఎంతో సంతోషముగా నీళ్లు తాగుదామని చెరువులో తొండం పెట్టగా ఆ చెరువులో నుండి ఒక మొసలి వచ్చినది. మిత్రమా మిత్రమా అని ఏనుగును పిలువగా ఏనుగు భయపడుతుంది. ఆ ముసలి అంటుంది, మిత్రమా భయపడకు, నేను కూడా నీకు భయపడను అంటుంది. అప్పుడు ఏనుగు మనసులో అనుకుంటుంది, నేను ఈ ముసలికి మిత్రుడను ఎలా అవుతాను? అలా పిలుస్తుంది ఎందుకు అనుకుంటుంది. మిత్రమా నీళ్లు తాగు, నేను నిన్నేమీ చేయను. ఈ రోజు నుండి మనము మంచి స్నేహితులము అనగానే ఏనుగంటుంది, అవును కానీ నన్ను చూసి నీవెందుకు భయపడినావు అంటుంది. ఎందుకు భయపడను మిత్రమా? నీ స్తంభం లాంటి కాళ్ళతో నన్ను త్రొక్కితే నేను చనిపోతానుగా, అందుకని భయపడ్డాను అంటుంది ముసలి. ఏనుగంటుంది, నేను అలా ఏమీ చేయనులే అంటుంది. ఏనుగు నీళ్లు తాగి వెళ్ళుచుండగా, మిత్రమా నేను నీతో స్నేహము చేద్దామనుకుంటున్నాను. మనము ఎల్లప్పుడూ ఇలా స్నేహితులుగానే ఉండిపోదాము అనగానే ఏనుగు సరే అంటుంది. ఏనుగు మొసలి చాలా రోజులు స్నేహంగా ఉంటాయి. కానీ ఒకనాడు ముసలికి దుర్బుద్ధి పుట్టింది. అంతో ఇంతో అన్ని జంతువులను తిన్నాను, కానీ ఏనుగును ఎప్పుడూ తినలేదు. ఏనుగు రుచి ఎలా ఉంటుందో నాకింతవరకు తెలియదు. ఎలాగైనా ఏనుగును తినడానికి ఒక ఉపాయము ఆలోచించాలి అనుకుంటుంది ముసలి. ఒకరోజు ముసలికి చాలా ఆకలవుతుంది. రోజు నీళ్లు త్రాగడానికి వచ్చే జంతువులను చూసి చంపి తినేసేది. కానీ ఆ రోజు ఏ జంతువు దానికి తినడానికి దొరకలేదు. అప్పుడే దూరము నుండి ఏనుగు వస్తున్నది. ఏనుగు వస్తున్నది గమనిస్తుంది ముసలి. అంతే, నీళ్ళ అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీళ్లు త్రాగడానికి వచ్చిన ఏనుగు ముసలి మిత్రమా మొసలి మిత్రమా అని పిలుస్తుంది. మొసలి కాసేపటిదాకా పలకదు. ఆ తరువాత ఏనుగు అలాగే పిలిచేసరికి, ఏనుగు మిత్రమా నాకు చాలా జ్వరముగా ఉంది, నేను కదలలేకుండా ఉన్నాను, నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది. అప్పుడు ఏనుగంటుంది, కొంచెం శక్తి కూడబెట్టుకొని పైకి రా అంటుంది. అనగానే ముసలి అంటుంది, నా శరీరంలోని శక్తంతా సన్నగిల్లింది, నువ్వే నీటిలోనికి దిగు అంటుంది. అనగానే ఇన్ని రోజుల నుండి స్నేహం చేస్తున్నాను అని అనుకొని తన ప్రాణమిత్రుడు ఆపదలో ఉన్నాడు అని నీటిలోకి దిగుతుంది ఏనుగు. ఇదే అదునుగా భావించిన మొసలి ఏనుగు యొక్క కాలును నోటితో కరుచుకొని ఏనుగుని లాగుతుంది. ఏనుగు గర్భవతి కావడం వలన మరియు ఆ నొప్పి భరించలేక విష్ణుమూర్తిని, ఓ దేవాదిదేవ, ఓ మహాప్రభు, స్వామి నన్ను కాపాడు, స్వామి విష్ణుమూర్తి నన్ను కాపాడు
అని అరుస్తుంది. ఆ అరుపులు దేవుని గుడిలో ఉన్న విష్ణుమూర్తికి వినబడతాయి. వెంటనే అక్కడి నుండి మాయమై ఏనుగున్న చోట ప్రత్యక్షమవుతాడు. జరిగిన విషయమంతా ఏనుగు విష్ణుమూర్తికి చెబుతుంది. అప్పుడు విష్ణుమూర్తి మొసలిని చూసి స్నేహము పేరుతో ఏనుగుని చంపాలని చూస్తావా అని తన చక్రముతో దాని తలను ఖండిస్తాడు. అప్పుడు ఏనుగు విష్ణుమూర్తికి దండం పెడుతుంది. ఏనుగు సురక్షితముగా బయటపడుతుంది. ఏనుగు అనుకుంటుంది, మరొకసారి ఎవ్వరినీ నమ్మకూడదని. అలా అనుకొని అడవిలోనికి వెళ్ళుతుంది. కొన్ని రోజులైన తర్వాత ఒక బుజ్జి ఏనుగు పుడుతుంది. ఆ ఏనుగు తన పిల్లను తీసుకొని అడవిలో సంతోషంగా తిరుగుతుంది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.